లక్షల మంది ఫ్యాన్స్ కు రోల్ మోడల్స్ గా నిలిచే క్రీడాకారులు పొగాకు మద్యం సంబంధిత ప్రకటనలు చేస్తున్నారు. తమ ఆదాయాల కోసం ఎంతో మందిని చెడు వ్యసనాలకు బానిసలుగా చేస్తున్నారు. అభిమాన క్రికెటర్స్ చెప్తే ఏదైనా చేసే ఫ్యాన్స్ ఉన్నప్పుడు వారు సూచించిన మద్యం పొగాకు ఉత్పత్తులను వాడడం చాలా కామన్. దీనిపై క్రికెటర్లు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఒక షరతు విధించింది. బీసీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ల టైంలో ఆటగాళ్లు పొగాకు, ఆల్కహాల్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ పై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అనారోగ్య ఉత్పత్తులకు సంబంధించి క్రికెటర్స్ యాడ్స్ లో కనిపించడం వల్ల యువతపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని బీసీసీఐని కోరింది. బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు, ఐపీఎల్ టోర్నీ టైంలో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ ప్రకటనలకు ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కాగా ఐసీఎంఆర్ గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాల ప్రకారం గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ టోర్నీలోని 17 మ్యాచ్ల్లో పొగాకు, మద్యానికి సంబంధించిన యాడ్స్ ప్రసారమయ్యాయి. తద్వారా సదరు ఉత్పత్తులకు భారీ ఆదాయం సమకూరింది.